ఎన్ని రోజుల నుంచి ఆఫ్టర్ లాంగ్ టైం ఇది నా యూట్యూబ్లో లాంగ్ వీడియో అవ్వచ్చు. సో ఈరోజు మనకైతే ఒక పార్సల్ అయితే వచ్చింది. ఇది ఎవరి రోజు నా చేతుల్లో ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను దీన్ని చూసినప్పటి నుంచి. సో ఫేస్ అండ్ హెయిర్ని ఇగ్నోర్ చేయండి. నాకు రెడీ అయ్యి చేసే అంత ఓపిక లేదు కదా, మనకి ఆత్రం ఎక్కువ, అందుకని చెప్పి ముందుగానే ఓపెన్ చేసేస్తున్నాను. చాలా హ్యాపీ. ఈ బాక్స్లో మనకైతే 2 ఐటమ్స్ వచ్చాయి, ఒకటి ఇది. సో ముందైతే ఈ పర్స్ అయితే నేను ఏం పెట్టుకొని మాట్లాడట్లేదు, జస్ట్ నా వాయిస్ ఫోన్ది రికార్డ్ చేసుకుంటుంది అంతే. నేను ఇయర్ ఫోన్స్ కానీ ఇంకొక మైక్ కానీ ఏం పెట్టుకోలేదు, జస్ట్ ఇది నార్మల్ వాయిస్. మీరు ఎలా ఉందో చెప్పాలి లాస్ట్. అండ్ పక్కన పెట్టేద్దాం. మొత్తానికి నా చేతుల్లో హాలీల్యాండ్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. DJI తీసుకుందామా హాలీల్యాండ్ తీసుకుందామా అని కన్ఫ్యూజన్లో అయితే ఎన్నిసార్లు ChatGPTని అడిగాను. ChatGPT ఎన్నిసార్లు అడుగుతావు అమ్మా ఈ క్వశ్చన్ నన్ను అని అనుకోని ఉంటుంది, అన్నిసార్లు అడిగేశాను. సో లెట్స్ ఓపెన్. మా అమ్మ నాకు గోల్డ్ కొనిచ్చేది, అప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. సర్లే ఏదో ఒకటి తీసుకోపోదామని. నేను కొనేటప్పటికి, నేను సంపాదించి నేను కొనేటప్పటికి మాత్రం ఎన్నిసార్లు ఆలోచించి కొన్నానో దీన్ని. మా అమ్మ అంటుంటుంది అప్పుడప్పుడు, నీ డబ్బులు అయ్యేసరికి మాత్రం ఇన్నిసార్లు ఆలోచిస్తున్నావే అని చెప్పి, అలా లేదా కొనాలా లేదా అని చెప్పి మొత్తానికైతే కొనేసాను. ఎగ్జైట్మెంట్లో ఎంత ఫాస్ట్గా ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆ ఐటమ్స్ ఏంటో కూడా చూద్దాం. వారంటీ కార్డ్స్ అవన్నీ దీంట్లో ఉన్నాయి. ఐఫోన్ది నేను ఇందాక మనకి దీంట్లో వచ్చింది ఏమో C టైప్, ఇది మాత్రం ఐఫోన్ది. సో మనకి ఇది యూజ్ చేసే టైం ఇంకా రాలేదు, ఎందుకంటే మన దగ్గర ఐఫోన్ మొబైల్ లేదు కాబట్టి. సో ఈ వైర్ ఇది ఎక్కడ కనెక్ట్ చేయాలో కూడా తెలియదు నాకు. ఇదే నేను స్పాంజ్ అని అంటున్నాను కదా, ఇదే చూడండి. దీంట్లో ఏమున్నాయి, ఇది ఛార్జర్. చూద్దాం. ఐఎమ్ హ్యాపీ, సూపర్ హ్యాపీ. సో ఈ రిసీవర్తో కనెక్ట్ చేస్తున్నాను, మీ ముందే కనెక్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు కనెక్ట్ చేశాను. దాన్ని ఉంది కదా హాలీల్యాండ్ Mark 2, అదేంటంటే జస్ట్ ఈ రౌండ్ వచ్చుద్ది, అది ఈ చిన్న రౌండ్ వస్తుంది అది. సో ఇది దాంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఆ చిన్న మైక్ని చేతిలో పట్టుకొని మాట్లాడడం వల్ల, సో ఆ పట్టుకున్నప్పుడు ఇట్లా టచ్ చేసినప్పుడు చిన్న సౌండ్ అది కూడా అది తీసుకొని ఆ సౌండ్ అనేది వీడియోలోకి వచ్చేది మనకి. సో అలా కాకుండా ఉంటుందా, లేకపోతే ఇది ఎలా పనిచేస్తుంది అని చెప్పి నేను ఇక్కడ షర్టు పెట్టుకోవాలి మామూలుగా ఇది లోపలికి. సో నేను చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నాను, ఇట్లా ఊపేటప్పుడు ఇలా కదిలించేటప్పుడు ఇవంతా నా వాయిస్ని బాగా తీసుకుంటుందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి. నిన్నే డెలివరీ అవ్వాలి కానీ నేను అవ్వలేదు. సరే మేబీ ఇది క్యాన్సిల్ అయిపోతుందేమో అనుకున్నాను. మళ్ళీ వీడియోస్ అన్ని మైక్తో చాలా క్లియర్గా వస్తాయి. యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టా నుంచి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు అయితే కాదు, నా ఓన్, నేను జాబ్ చేసి నేను సేవింగ్స్ చేసుకొని కొనుక్కున్న మైక్ అనమాట ఇది. అందరూ అనుకోవచ్చు యూట్యూబ్ చేస్తుంది, ఇన్స్టా చేస్తుంది, డబ్బులు వచ్చేసాయి అని. లేదు, ఇన్స్టాలో 1 రూపీ రాదు, యూట్యూబ్లో నాకు ఇంకా మానిటైజేషన్ కాలేదు. సో నాకు 0% ఇన్కమ్, అందుతో నేను కొనుక్కున్న మైక్ ఇది. ఓకేనా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ మైక్ తీసుకున్నందుకు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇంకా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని